ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో టాప్ నేత హత్య, రాష్ట్రమంతా షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దళిత నేత, సీనియర్ జర్నలిస్టు కడమంచి నారాయణదాసు దారుణ హత్యకు గురయ్యారు. గొడ్డలితో మెడ నరికి హత్య చేశారు. హత్య చేసిన వ్యక్తి వరుసకు బామ్మర్ది అవుతాడని పోలీసులు తెలిపారు. చెవేళ్ల సిఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కడమంచి నారాయణదాసు కొన్నాళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇందులో భాగంగా షాబాద్ మండలంలోని నాగర్కుంట గ్రామంలో 16 ఎకరాల వివాదాస్పద భూమిని డీల్ చేసి ఈ భూమిని క్రయ విక్రయం కూడా చేశాడు. ఇందులో దాసుకు కొంతమేర లాభం వచ్చింది. ఈ సమయంలో వెంట అన్ని వేళలా తిరిగి మద్దతుగా చెవేళ్ల చెందిన తూర్పాటి భాస్కర్ ఉన్నాడు. కాగా భాస్కర్కు క్రయ విక్రయం పూర్తయిన తర్వాత 25 లక్షలు ఇస్తానని నారాయణదాసు ఒప్పుకున్నాడు. నారాయణదాసుకు భాస్కర్ వరుసకు బామర్ది అవుతాడు. ఈ డీల్ పూర్తయి కూడా 2-3 ఏళ్లు గడుస్తుంది. ఇస్తానన్న డబ్బుల విషయంలో పలుమార్లు అడగగా దాటవేస్తూ వచ్చాడు. కాగా మంగళవారం సాయంత్రం 5 గంటల తరువాత ఇంటి నుంచి నారాయణదాసు, భాస్కర్ ఇద్దరు ఊళ్ళోకి వద్దకున్న ఫామ్ హౌస్ వద్దకు వెళ్ళొస్తామని భార్య మానెమ్మకు చెప్పి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు మద్యం తాగారు. ఈ సమయంలో ఇరువురి మధ్య డబ్బుల లావాదేవీ చర్చకు రాగా ఇది గొడవకు దారితీసింది. తోపులాడుకున్నారు. అయితే నారాయణదాసుకును భాస్కర్ కాలుతో తన్నగా వెనక్కి పడిపోయి తిరిగి లేవలేదు. దాస్ పొగలోకి వచ్చి గొడవ విషయం బయటపెడితే తన ప్రాణానికి హాని ఉంటుందని భాస్కర్ భయాందోళనకు గురయ్యాడు. ఫామ్ హౌస్లోనే అక్కడే ఉన్న గొడ్డలిని తీసుకొని మెడపై మోదాడు. దీంతో నారాయణదాసు అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి ఆలస్యమైన ఇంటికి ఇంకా తిరిగి రాకపోవడంతో నారాయణదాసు భార్య మనమ్మ పలుమార్లు భర్తకు వెంట వెళ్ళి భాస్కర్కు ఫోన్లు చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసిన భాస్కర్ ఇక్కడే పలువురితో పాటు బావ మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. మద్యం మత్తు దిగాక భయాందోళనకు భాస్కర్ గురయ్యాడు. హత్య చేసిన విషయం అందరికీ తెలిసిపోతుందని భావించి రాత్రి 1 గంటలకు ప్రాంతంలో చెవేళ్ల పోలీస్ స్టేషన్లోకి వెళ్లి నారాయణదాసును తాను హత్య చేసినట్లు చెప్పి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని సంఘటనా స్థలానికి తీసుకువెళ్లి చూసి నారాయణదాసు హత్యకు గురయ్యాడని నిర్ధారించుకుని హత్యకు ఉపయోగించిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.